మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. టీవీ నేను మీ గౌస్. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పెద్దమండ మండలం గురువిరెడ్డి గారిపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ నూర్ సాహబ్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇతను గత 5 సంవత్సరాల నుంచి ముక్కులో ఒక గడ్డ కట్టడం, అలాగే స్ప్రెడ్ అవుతూ కంటి ద్వారా వరకు చేరి క్యాన్సర్ గా మారడం, అలాగే వేరే హైదరాబాద్ కావచ్చు, తిరుపతి కావచ్చు, పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి వీళ్ళు ట్రీట్మెంట్ అయితే జరుపుకోవడం అయితే జరిగింది. అలాగే ఎలాంటి వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది లేకుండా చాలా పడుతున్నటువంటి సంఘటన అయితే మనము చూస్తున్నాము. నూరు సాహబ్ అయితే ఒక కూతురు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆమె తండ్రి తల్లి ఆమె అన్ని విధాలుగా సేవలు అందిస్తూ కనిపించడం అయితే చూస్తున్నాము. అలాగే ఆమె ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమెతో. పేరేం పేరమ్మా? ఫర్హానా. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా క్యాన్సర్ అటాక్ అయ్యి మీ నాన్న బాధపడుతున్నాడు అమ్మా? 5 సంవత్సరాల నుంచి మంచం పైననే ఉన్నారు. హాస్పిటల్ ఎక్కడ చూపించలేదా మీరు? చూపించినారు, హైదరాబాద్, తిరుపతి అవన్నీ చూపించినారు. డాక్టర్లు ఏం చెప్పారు? అది బాగా కాదు అన్నారు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏమన్నా గవర్నమెంట్ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏమన్నా మీకు సాయం చేసిందా? ఆహా, ఎవరు లేదు, ఎవరు సాయం చేయలేదు. ఎంతమంది మీరు? ముగ్గురం. గత 5 సంవత్సరాల నుంచి మీ నాన్న మంచం మీద పడినాడు, క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నాడు. ఎవరన్నా రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే తాతలు ఎవరన్నా మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఉండాము అని చెప్పి భరోసా ఇచ్చి ఏం భయపడదని చెప్పి ఎవరన్నా చెప్పడం అయితే జరిగిందమ్మా అట్లా? ఆహా, 5 సంవత్సరాల నుంచి మంచం పైననే ఉన్నారు, ఎవరు రాలే ఇంటికి. చంద్రబాబు సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, లోకేష్ గారికి మేము ఆదుకోవాలని చెప్పి. రోజు మనము ఇక్కడ చూసినట్లయితే చాలా ఘోరంగా అయితే ఆయన బాధపడుతూ అయితే మనం చూస్తున్నాం సిచ్యువేషన్. అయితే ఆయన గత 5 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అని గడ్డ కట్టడము, అలాగే కంటి వరకు స్ప్రెడ్ కావడము, అలాగే వేరే పెద్ద హాస్పిటల్ చూపించినా కూడా నయం కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకునా డబ్బులు లేక వెళ్ళలేదా, లేకపోతే మీరు ఎందుకు? సార్, ఇది క్యాన్సర్ అని తెలియక ముందు నుంచి తిరుపతిలో సిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. కీమోథెరపీలు అయిపోయినాయి, రేడియోథెరపీలు అయిపోయినాయి. సుమారు దాదాపు 10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా పోయి వచ్చారు. అక్కడ పోయినా కూడా లాస్ట్ స్టేజ్ దాటిపోయిందని చెప్పడం వల్ల, మాకు అక్కడ తెలవకపోవడం వల్ల, ఎవరు కానీ అక్కడ మనకి మంచి చెడ్డ చూడకపోవడం వల్ల మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. చాలా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కడప, రాయచోటి తెలిసిన హాస్పిటల్ తిరిగి చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. కూతురు పెళ్లి కూడా రీసెంట్ గా మొన్న 2-3 మంత్స్ ముందు చేశారు. ఇప్పుడు అంతా అయిపోయింది, స్టేజ్ దాటిపోయింది. చిట్టా చివరిన ఇంకా సుమన్ టీవీ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సార్. నేను మా పెదనాయన కొడుకే, సంత రిలేటివ్స్, ఒక 43-44 ఇయర్స్ ఉంటుంది. ఈ వయసులో ఇలా అయిపోవడం మాకు చాలా బాధగా ఉంది సార్. ఇంతవరకు వీళ్ళ ఇంటి దగ్గర దాతలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి పలకరించడం గానీ ఇలాంటి ఏమైనా జరిగినాయా? ఎవరు అసలు ఈ పక్క తిరిగి చూడలేదు సార్. రాలేదు సార్, ఎవరు రాలేదు సార్. దాతలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలేదు సార్. మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఇద్దరికి మేము రిక్వెస్ట్ చేశాము.
కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పట్టించుకోవడం మానేశారు, ఎవరు రాలేదు. ఇప్పుడైనా సుమన్ టీవీ తరఫున ఇదంతా మన స్టేట్ అంతా తెలిసిపోయి మాకు ఎవరైనా దాతలుగా సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అతని యుక్త వయసులో మనం గడ్డగేసుకోవాలని మేము చూస్తున్నాం సార్. మాకు మీరు రావడం మా అదృష్టం సార్. అదండి, మనం చూస్తే గన ఇక్కడ చాలా ప్రాబ్లం అయితే వీళ్ళకైతే ఉంది. అలాగే వీళ్ళకి సంబంధించి ఈ ప్రభుత్వం కావచ్చు, అలాగే ఎవరైనా దాతలు అయితే వీళ్ళకు ముందరికి వచ్చి సహాయం చేయాలని చెప్పి వాళ్ళైతే కోరడం అయితే జరిగింది.